నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారు ఒక ముస్లిం వ్యతిరేకి. మొన్నటికి మొన్న రంజాన్ వస్తే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ట్వీట్ వేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో చేసేటటువంటి ముస్లిం కమ్యూనిటీ యువత అంతా కూడా కళ్ళు తెరిచి చూడండి, ఆయన ముస్లింలకి చాలా వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు ముస్లిం వ్యతిరేక? ఆయనకి ఏమాత్రం ముస్లింలు అన్నా కానీ, లేదంటే మొహమ్మద్ ప్రవక్త అంటే కూడా ఇష్టం లేదా? అంటే మీరు చూడండి, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి రకమైన దాడి అయితే జరుగుతూ ఉంది. అయితే ఒక మిత్రులు నాకు ఒక వీడియో షేర్ చేసినారు. ఆయన వచ్చేసి జర్నలిస్ట్ పాషా గారికి సంబంధించినటువంటి ఒక వీడియో అనమాట. సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ముస్లింలపై ఉన్నటువంటి మనస్తత్వం ఏంటో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అంటూ షేర్ చేయడం జరిగింది. ఏపీలో దాదాపు 70 లక్షల మంది ముస్లిం కమ్యూనిటీ ఉంది. ఇంత కమ్యూనిటీ ఉంటే మొన్నటికి మొన్న రంజాన్ వస్తే అతి పవిత్రమైన మాసం, అతి పవిత్రమైనటువంటి పండుగ, ముస్లింలంతా కూడా 30 రోజుల పాటు ఉపవాసాలుండి ఉపవాస దీక్షలు చేసి నిర్వహించుకునేటటువంటి పండుగ. మరి అలాంటి పండుగ విషయంలో పవన్ కళ్యాణ్ గారి నిర్లక్ష్యాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటూ ఆయన తీవ్రమైన స్థాయిలోనే గట్టిగానే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడంతో పాటు ముస్లిం యువత ఎవరైతే ఉన్నారో, ముస్లిం కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, జనసేన పార్టీని ఫాలో చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా గట్టిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యక్తినా మనం ఫాలో చేసేది, ఇలాంటి వ్యక్తినా మనం అనుసరించేది. సో కాబట్టి అలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలని మిత్రులు బ్రదర్ ఒక సందేశాన్ని అయితే ముస్లిం యువత అందరికీ, ముస్లిం కమ్యూనిటీలో జనసేన పార్టీని ఫాలో చేసి అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఒకటే చెప్పాలనుకున్నాను, మిత్రుడు బహుశా పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి ట్వీట్లు చూడకపోయి ఉండొచ్చు, లేదంటే జనసేన పార్టీ వేసినటువంటి ట్వీట్లు చూడకపోయి ఉండొచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం ఆఫీసు ఏదైతే ఉందో వాళ్ళు వేసినటువంటి ట్వీట్లు చూడకపోయి ఉండొచ్చు. సో నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తాను, ఈయన వేసినటువంటి మాటలకు సంబంధించి మనం రియాక్ట్ అవుతాం. మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది చూపించబోతున్నాను. ఇది చూసి మీరు కూడా షాక్ అయిపోతారు. ఇది చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఇక్కడ మనం కొంత కిందికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటే మార్చి 20వ తారీఖున ఒక ట్వీట్ అనేది చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి, ఇస్లాం మతాన్ని ఆచరించేటటువంటి వ్యక్తుల్ని ఉద్దేశించి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అంటూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ వేయడం అయితే జరిగింది. అలాగే నారా లోకేష్ గారు కూడా ట్వీట్ వేయడం జరిగింది. వాళ్ళ ఫోటోలు కూడా వేసినారనమాట. రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నటువంటి సోదరికి చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేయండి. ముస్లిం సోదరి మనలోకి రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక చక్కటి ట్వీట్ అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. సరే, నెక్స్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి ఈ విధంగా ఆయన కూడా ఈద్ పండుగ శుభాకాంక్షలు. కొంత మనం కిందికి వస్తే మార్చి 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంజాన్ సందర్భంగా ముస్లింలకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈద్ ముబారక్ అని చెప్పేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నెక్స్ట్ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడ మనం చూసుకుంటే కొంత కిందికి రావాలి, ఎందుకంటే ఈయన ట్వీట్స్ చాలా ఉంటాయి కాబట్టి కొంత కిందికి వస్తే ఇక్కడ మనం చూసుకుంటే మార్చి 21వ తారీఖున గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈద్ ముబారక్ అని చెప్పేసి ఒక ట్వీట్ అనేది చేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, అలాగే మోదీ గారు కావచ్చు, వాళ్ళంతా కూడా ముస్లింలకి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సంగతి చూద్దాం. దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పేసి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ హ్యాండిల్. పవన్ కళ్యాణ్ గారు మాత్రము ఎలాంటి ట్వీట్ రంజాన్ పండుగకి సంబంధించి చేయలేదు. ఉగాదికి సంబంధించి ఒక ట్వీట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఉగాది ట్వీట్ అనేది పవన్ కళ్యాణ్ గారు మీరు అక్కడ చూస్తే కనుక డిప్యూటీ సీఎం ఆఫీస్ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఏదైతే అఫీషియల్ హ్యాండిల్ హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పడిందే తప్ప పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. మిత్రులు ఆ విషయాన్ని చెప్పకుండా రీట్వీట్ చేసినటువంటి ట్వీట్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా చెప్పారు. మార్చి 19వ తారీఖున ఉగాదికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు, కానీ 2 రోజుల తర్వాత వచ్చినటువంటి రంజాన్ పండుగకి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ట్వీట్ చేయలేదు, ముస్లింలకి ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి. ముస్లిం సోదరి మనకి అతిపెద్ద పండుగ ఏది అంటే రంజాన్ పండుగ. 30 రోజులు ఉపవాసం ఉండే చేసుకునేటటువంటి పండుగ రంజాన్ పండుగ. అందుకే ప్రతి నాయకుడు ఏం చేస్తారు అంటే ఉపవాసాల్లో వీళ్ళు ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. మన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఇఫ్తార్ విందు ఆయన ఇవ్వలేదు, ఆయన పాల్గొనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు, ఈయన మాత్రం పాల్గొనలేదు. ఇప్పుడు కనీసం ముస్లింలకి
ముస్లింలు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత కక్ష అన్నటువంటి విషయం ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అది సంగతి. ముస్లింలు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత కక్ష అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇఫ్తార్ విందు ఇవ్వలేదనో, లేదంటే ఇఫ్తార్ విందుకు ఆయన పిలిస్తే ఆయన వెళ్ళలేదనో, మిగిలిన పార్టీ నాయకులంతా కూడా వెళ్ళారు. అంటే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంతా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు ఇఫ్తార్ విందుకి, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్వహించారు. మరి దానికి వీళ్ళిద్దరు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి కంటికి కనిపించలేదు కాబట్టి ముస్లిం వ్యతిరేకి అనేది బ్రదర్ చెప్పాలనుకుంటున్నారు అనుకుంటా బహుశా. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారో అవును అంతలా, అంటే దాదాపుగా అదే నెంబర్ ముస్లిం సామాజిక వర్గం కూడా ఉన్నారు. కరెక్ట్. కాపులు ఎంతమంది ఉన్నారో ముస్లింలు కూడా ఆంధ్రప్రదేశ్ లో అంత పెద్ద మొత్తంలో ముస్లింలు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తుంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ముస్లింలకి కనీసం రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాడు అంటే నిజంగా నేను జనసేనకి ఓటు వేసినటువంటి ముస్లింలని, జనసేన పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నటువంటి ముస్లింలని ఒకటే ఒకటిస్తారు. ఇది ముస్లింలకి అవమానం కాదా? ఇది మీకు అవమానం కాదా? ఇది నాకు అవమానం కాదా? ఇది మనందరికీ అవమానం కాదా? దయచేసి జనసేనలో పనిచేస్తున్నటువంటి ముస్లిం సోదర సోదరులు ఆలోచించాలి. ఫ్యాన్లు, ఫాలోయింగ్లు చాలా ఉంటాయి, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. దాన్ని ఉర్దూలో ఇజ్జత్ అంటారు. ఆ ఇజ్జత్ ముందు ఈ ఫ్యాన్లు, ఫాలోయింగ్లు అన్ని పక్కన పడిపోతాయి. మనిషి బతికేదే ఇజ్జత్ కోసం. కనీసం ఇప్పుడైనా జనసేనలో పనిచేస్తున్నటువంటి ముస్లింలు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరి మనలు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. మీ అందరికీ ఇంట్రెస్టింగ్ విషయం అనేది అది సంగతి. ఇప్పుడు ఈయన ఏం చెప్పినారు మిత్రులు, పాషా గారు ఏం చెప్పినారు, పవన్ కళ్యాణ్ గారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన అసలు స్పందించలేదు, ఉగాదికి మాత్రమే స్పందించినాడు పవన్ కళ్యాణ్ అంటూ పాషా గారు మాట్లాడడం జరిగింది. వెల్ అండ్ గుడ్, మంచి పాయింట్ అయితే ఎత్తినారు. ఎందుకంటే అందరినీ తీసుకొచ్చినారు కదా, ప్రతిపక్ష నేతని, ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని అందరినీ తీసుకొచ్చి అందరూ ట్వీట్లు వేసినారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు వేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ అనమాట. ఎస్, ఉగాది పర్వదినం రోజున పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అయితే ట్వీట్ అయితే చేయలేదు, కానీ ఏంటంటే డిప్యూటీ సీఎంఓ దగ్గర నుంచి అయితే వచ్చిందనమాట. దాన్ని రీట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆయన డైరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ట్వీట్ అయితే వేయలేదు. కానీ నెక్స్ట్ విషయానికి వస్తే కనుక మీరు చూస్తే, ఇదిగోండి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి ఎలా అయితే ఉగాది పురస్కారానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు వచ్చినాయో, అదే మాదిరి రంజాన్కి సంబంధించినటువంటి శుభాకాంక్షలు కూడా రావడం అయితే జరిగిందనమాట. సో నేను చూపిస్తాను మీకు రంజాన్ శుభాకాంక్షలు. ఇది రంజాన్కి సంబంధించినటువంటి ట్వీట్ అనమాట. రంజాన్ శుభాకాంక్షలు. ఇస్లాం ధర్మాన్ని అనుసరించేవారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ వేడుక చేసుకుంటా ఉన్నారు. ఈ ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా తన యొక్క డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి చేయడం జరిగింది. అలాగే మరొక పోస్ట్ కూడా వేశారు. ఆ నెక్స్ట్ డే, ఇదైతే ముందు రోజు చేశారు, ఆ నెక్స్ట్ డే ఎగ్జాక్ట్గా పండగ రోజు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక పోస్ట్ అయితే వేస్తున్నారు. ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, పవన్ కళ్యాణ్ @పవన్ కళ్యాణ్ #ఈద్ ముబారక్ అని చెప్పేసి దాంట్లో నరేంద్ర మోడీ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా దీని మీద ముద్రించడం అయితే జరిగిందనమాట. దీన్ని వేయడం అయితే జరిగిందనమాట. మరి ఒకవేళ ఇష్టమే లేకపోతే డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి ఏ విధంగా ఈ పోస్ట్ అయితే వేయించడం అయితే జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఈ విధంగా చేయించాలనుకుంటున్నారా, లేదంటే కనుక ఏంటి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత హేట్రేడ్ ఎందుకు? ఆయన ఏం చేసినాడని, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినాడు, ఏమి ఇబ్బంది పెట్టినాడు మనల్ని? సో అతను మహా అయితే పొత్తు పెట్టుకున్నాడు, లేదంటే సనాతన ధర్మం అంటున్నాడు, లేదంటే కనుక మతాలకి సంబంధించి ఎక్కడైనా రాజకీయం చేస్తూ ఉంటే దాని మీద వెంటనే టక్కుమని స్పందిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. దీనికోసం అని చెప్పేసి ఆ వ్యక్తి మీద ఇంత హేట్రేడ్ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడడం జరుగుతుంది. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముస్లింలకి అంత వ్యతిరేక ఎప్పుడు కూడా కాదు. ఇదిగోండి అంతా సరే, అది డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి ట్వీట్ వచ్చిందంటే అనుకున్నాం. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అఫీషియల్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్. అది అఫీషియల్ జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్. స్వీయ నియంత్రణతో 4 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు #రంజాన్ 2026 అని చెప్పేసి సో ఆ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అంటే మరి దీన్ని మనం ఎలా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండానే జనసేన పార్టీ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారు అంటేనే జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారు, మరి అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగా చూడడం ఎంతవరకు సమంజసం? మనం పార్టీ క్యాడర్ ఈ విధంగా ఎలా ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ గారిని, నాయకులు ముస్లిం కమ్యూనిటీ ఎలా ఫాలో అవుతుంది, అతను మనకి శుభాకాంక్షలు చెప్పలేదు అని చెప్పేసి ఒక రకమైన నేరేటివ్ చేస్తూ ఉన్నారు కదా. సో
డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి మనకి పోస్టులు వచ్చినాయి, విషెస్ వచ్చినాయి, శుభాకాంక్షలు వచ్చినాయి. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్ దగ్గర నుంచి కూడా మనకి శుభాకాంక్షలు వచ్చినాయి. ఇంకేం కావాలి? ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంత హేట్రేట్ దేనికోసం అర్థం కానటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మిత్రుడు చెప్పిన దానికి, పాషా గారు మాట్లాడిన దానికి ఇదిగోండి ఒక పక్క డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి మనకి శుభాకాంక్షలు వెల్లువెత్తినాయి. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన శతాగ్ని పోస్ట్ వేసింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా పోస్ట్ అయితే పడిందనమాట. ఇంకా కోడిగుడ్డి మీద ఏకలు బిగుదాం అంటే ఇంకా మాట్లాడడానికి అయితే ఏం లేదు. అర్థం చేసుకుని ముస్లిం కమ్యూనిటీ, పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ముస్లిం వ్యతిరేకైతే కాదు. చివరాఖరికి మీకు గుర్తుండే ఉండాలి, అజాన్ ఇస్తుంటే కూడా ఆ వ్యక్తి మాట్లాడే స్పీచ్లో కూడా ఆపేసినటువంటి వ్యక్తి. అంత గౌరవం ఇస్తాడు మన రిలీజియన్కి అతను. మరి అలాంటిది ఆ వ్యక్తిని అంతలా టార్గెట్ చేస్తూ ఉంటే మరి ఏం అర్థం కానటువంటి పరిస్థితి.